సుప్రీంకోర్టు ఈరోజు సోమవారం నాడు రీసెంట్గా ఒక సంచలనాత్మక తీర్పుని ప్రపంచానికి దేశానికి తెలియజేసింది. ఆ తీర్పు గురించి చూద్దాం. ఎమ్మెల్యేలు లంచం కేసులో కీలక తీర్పు ప్రకటించింది. దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు కేసులో ఇమ్యూనిటీ కల్పిస్తూ గతంలో మెజారిటీ న్యాయవాదులు తీర్పు ఇచ్చారు. అయితే తీర్పుని చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కొట్టేసింది. శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. అలాంటి వారు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలి. అంటే ఎమ్మెల్యేని, ఎంపీని ఎన్నుకున్నప్పుడు వాడు మనల్ని ఇన్స్పైర్ చేయాలి. ఆ వ్యక్తి ఆడైనా మగైనా మనల్ని ఇన్స్పైర్ చేయగలగాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అంతేగాని లంచాలు తీసుకుంటున్నాడు కదా, లేకపోతే కరప్షన్ చేస్తున్నాడు కదా, సర్లే దాంట్లో మనకు కూడా వాటా ఇస్తాడులే అని అనుకోవడమో, లేకపోతే ఎవరెవరు దొంగతనాలు చేయట్లేదు, ఎవరెవరు దోచుకోవట్లేదు, మావాడు దోచుకుంటే తప్పేంటని సినిమాలో డైలాగ్ ఉంటుంది, అట్లా చేయడం, అట్లాంటి దారుణమైన స్థితిలోకి మనం తీసుకెళ్లకుండా కాస్త బెటర్మెంట్లోకి తీసుకెళ్ళగలిగేటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి. రిప్రజెంటేటివ్ ఏంటంటే మన తరఫున మన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మన అసెంబ్లీలో మీ తరఫున నా తరఫున మన ఎమ్మెల్యే మాట్లాడతాడు. అంతేగాని అతను ఓన్ కాదు ఇది. సో అట్లా ఉండాలి తప్ప ఈ లంచాలు తీసుకునేదాన్ని జనరలైజ్ చేయకూడదు. దీనికి న్యాయస్థానం ఇలాంటి కేసులను ఎందుకు కొట్టేస్తుంది అని సీరియస్ అయింది సుప్రీంకోర్టు. లంచం తీసుకొని భారత ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ప్రజాప్రతినిధి లంచం ఎలా తీసుకుంటారు? అలా లంచం తీసుకోవడానికే ప్రజాప్రతినిధిగా ఎన్నికైంది. లంచం తీసుకుని శాసనసభ లేదా లోక్సభలో మాట్లాడడం సరైనది కాదు. అలాంటి తాయిలాలకి అలవాటు పడి ఓటు వేయడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు పేర్కొన్నారు. గతంలో ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణల మీద ఎమ్మెల్యేలకు మినహాయింపిస్తూ పివి నరసింహారావు కేసులో అప్పట్లో కోర్టు ఇచ్చిన తీర్పు విస్తృత పరిణామాలను కలిగి ఉందని డివై చంద్రచూడ్ తెలిపారు. అయితే దీన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. శాసన విధులు నిర్వహించే ఎమ్మెల్యేలకు, ఎంపీలకి మినహాయింపు ఎందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పివి నరసింహారావు కేసుల్లో అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 105/194కి విరుద్ధంగా ఉందని చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం ప్రకటించింది. శాసన అధికారాలు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తుపెట్టుకోవాలని సూచించింది. అధికారం అంటే అడ్డగోలుగా వ్యవహరించడం కాదని, అలాంటి అధికారాలు చట్టసభ కూడా ఉంటాయని స్పష్టం చేసింది. 105/194 అధికరణ సభ్యులకి విచ్చలవిడిగా వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అవినీతి అనేది రాచపుండని, శాసనసభ్యులు లంచం తీసుకోవడం పార్లమెంటరీ పనితీరుని, ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన తీర్పు రాజ్యసభకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే అది కూడా అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు సంచలన ప్రకటన చేసింది. సో సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం చాలా మంచిది. చంద్రచూడ్ నేతృత్వంలో ఈ యొక్క ధర్మాసనం ఈ తీర్పుని చెప్పడం చాలా సంతోషకరమైంది. అయితే రేపు చంద్రచూడ్ కాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే, మొన్నటి వరకు ఉన్న ఎన్వి రమణ బెటరు, ఆయన కంటే చంద్రచూడ్ చాలా బెటర్గా అనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఎంత ఉన్నా కూడా కొన్ని సంచలనాత్మక తీర్పులే ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఈయన తర్వాత ఎటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వీళ్ళు ఎన్నుకుంటారు, ఎవరు వస్తారు అనేది కాస్త భయాందోళన గురించే విషయం. ఎందుకంటే రానున్న దశాబ్దాలు కానీ ఇవన్నీ కూడా కాస్త భయానకంగా ఉన్నాయి తప్ప ఎక్కడ సెట్ అయ్యేలాగా కనిపించట్లేదు. సో ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.